గారికి అలాగే కోరమాండల్ యాజమాన్యానికి ఇక్కడికి విచ్చేసిన అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ అధికారులకి ఇతర వివిధ శాఖల అధికారులకి అలాగే కూటమి నేతలకి తెలుగుదేశం నాయకులకి ముఖ్యంగా రైతు సోదరులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు, ఇది చిన్న ప్రోగ్రాము, పెద్ద మనసు వచ్చాను కానీ కాదన్నా. మా కోవూరు కాన్స్టిట్యున్సీ అంటేనే డెల్టా ఏరియా, రైతన్నలకి పట్టం కట్టే ఏరియా కాబట్టి ఇది నాకు పెద్ద ప్రోగ్రామే. కాబట్టే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అందరికన్నా ముందు నాకు రైతులు చాలా ముఖ్యం. రైతుల కోసం ఈ రోజు వరకు 2 సంవత్సరాలు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాలుగా రైతులకి అండగా నిలబడ్డం మనం చూస్తున్నాం. అందుకు ముఖ్యంగా ఆయనకి రైతుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ 2 పంటలకి అన్నదాత సుఖీభవ రైతు భరోసా అయితేనేమి, అలాగే మనకి ఎరువులు టైంకి ఇచ్చే విధంగా ఇప్పుడే కోరమండల్ వాళ్ళంతా చెప్పారు, వాళ్ళు ఎరువుల కంపెనీ అయినా కూడా తగ్గించే ఎరువులు ఏమని చెప్పి మన సార్ దీనికన్నా ముందే సీఎం గారు చాలా రోజుల నుంచి చెప్తున్నారు, యూరియా తగ్గించేయండి, ఎక్కువ వేయబాకండి, అది తింటే మనకి బాగా లేకుండా వస్తుంది అని చెప్పి మీకు అందరికీ రైతులకి ఆయన పదే ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నారు. ఆ రకంగానే ఇప్పుడు మనం 3 బస్తాలు ఎకరాకి యూరియా ఇస్తున్నాం. చాలామంది మాకు అది సరిపోదు అని చెప్పి వస్తున్నారు. ఇప్పుడు దానికి సంబంధించిన అవగాహన సదస్సే ఈ సదస్సు. ఎందుకంటే ఇక్కడ ఈరోజు వీళ్ళు కోరమండల్ యాజమాన్యం తరఫున ఇక్కడ గ్రోమోర్ న్యూట్రీ క్లినిక్ అని చెప్పి ఒకటి ఓపెన్ చేశారు. మన కోవూరు కాన్స్టిట్యున్సీకి అందరికీ సంబంధించిన ఒక క్లినిక్ ఇది. మేబీ నెల్లూరు జిల్లాకు కూడా, బట్ ముందు నేను కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇటువంటి క్లినిక్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేసి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న రైతులు లబ్ధి పొందాలి అని చెప్పి ఒకే ఒక కోరికతో మన కృష్ణన్న ఈ క్లినిక్ ఇక్కడ వెలిసే విధంగా వాళ్ళకి సహకరించి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని కోరమండల్ యాజమాన్యము ఆయన కలిసి నిర్మించిన క్లినిక్ ఇది. సో ఈ క్లినిక్లో వాళ్ళు చెప్పడం మట్టి సారవంతమైన పరీక్షలు చేస్తారు, అలాగే మీకు ఆకు పరీక్ష చేస్తారు, అలాగే డ్రోన్ స్ప్రే సర్వీసెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా డెమో ట్రయల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పి చెప్తున్నారు. కానీ నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, మా కోవూరు రైతులు చాలా డిఫరెంట్ అన్నా, వాళ్ళకి రారు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి గ్రామంలో అక్కడ మనకి రైతు సేవా కేంద్రం ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆఫీసర్సు మీ కోరమండల్ వాళ్ళు ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఉంటున్నారో అధికారులు, వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు కల్పించాలి. రైతులు ఏ విధంగా దీన్ని వాడుకోవాలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. అందుకు స్థానిక నాయకులు కూడా వాళ్ళతో కలిసి పనిచేయాలి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదే వాళ్ళకు కూడా చెప్పాను. దీనివల్ల మనకి రాబోయే రోజుల్లో రాబోయే తరాల వాళ్ళకి మీరు బంగారు భవిష్యత్తు అందివ్వబోతున్నాము అని చెప్పి ఒకటి మీ ఆలోచనలో ఉండాలి. ఎందుకంటే భూములన్నీ ఎందుకు పనికి రాకుండా ఎక్కువ మనము యూరియాలు అవి ఇవి వేసి దాన్ని సారవంతం లేకుండా చేసుకుంటే వచ్చే మన పిల్లలకి దానిలో ఇప్పుడు ఇంతకుముందు వీళ్ళందరూ చెప్పినట్టు 15 బస్తాలు పండేది ఇప్పుడు 40 బస్తాలు పండుతుంది. రాను పోతే అది కనీసం 10 బస్తాలు కూడా పండకుండా పోతుంది మీరు ఇలాగే కొనసాగిస్తే. కాబట్టి దీనికి సంబంధించిన ఈ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తారు. వాటిల్ని మీరందరూ కూడా అవగాహన చేసుకొని వాటిల్ని మీరు ఆచరణలో పెట్టాలని నేను ప్రతి ఒక్క రైతు సోదరుని కోరుకుంటున్నాను. అలాగే మీ అందరి తరఫున ఇంకా కూడా కొన్ని కోరమండల్ వాళ్ళు సర్వీస్ మోడ్లో ఉన్నారు కాబట్టి మాకు ఎప్పుడు కొన్ని డ్రైయర్స్ చాలా అవసరం ఉంటాయి. మా కాన్స్టిట్యున్సీలో ఎక్కడ డ్రైయర్స్ లేవు సార్. అవి లాస్ట్ టైం కూడా మేము తెప్పియాలని చెప్పి చూసాము, కానీ కుదరలేదు. పంట కోసినప్పుడు వాళ్ళు తడి వల్ల, ఎందుకంటే మాకు అటు కల్లాలు లేవు, డ్రైయర్స్ లేవు, దీనివల్ల వాళ్ళు చాలా నష్టపోతున్నారు. ఆ తడి ధాన్యం కొనుగోలు చేసే వాళ్ళకి బరువు ఎక్కువతో తేమ శాతం ఎక్కువ ఉండడం, ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ ఇవి ఉన్నాయి. అవి కూడా
మొన్నంతా మేము మినిస్టర్ గారితో అలాగే సీఎం గారితో మాట్లాడి క్లియర్ చేసాం. కానీ ఇలాంటి కల్లాలు తర్వాత గోడౌన్స్ కూడా మనకి చాలా తక్కువ ఉన్నాయి. ఇలాంటివి కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడన్నా మనం చూసిస్తే ఇలాగ మీరు సర్వీస్ బోర్డుతో ముందుకు వచ్చారు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మా కాన్స్టిట్యున్సీలో ఎక్కడన్నా వీలైతే అలాంటి కల్లాలు అలాగే మనకి గోడౌన్స్ డ్రైయర్స్ ఇలాంటివి కూడా మీరు కానీ హెల్ప్ చేయగలిగితే నేను చాలా సంతోషిస్తాను. ఎనీవే ఈ కార్యక్రమం ఇటువంటి మంచి కార్యక్రమం, ఇటువంటి ఒక మంచి క్లినిక్ ముఖ్యంగా రైతులు ప్రత్యేకంగా డెల్టా ఏరియా అయిన కోవూరు కాన్స్టిట్యున్సీలో మీరు ఇక్కడ పెట్టినందుకు మీకు అందరికీ కూడా కోరమండల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వరకు తీసుకొచ్చిన కృష్ణన్నకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రైతులు దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మీకు అందరికీ రైతు సోదరులందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారం.